ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు మనకు భోగి పండుగ. రేపు సోమవారం 13వ తేదీ మనకు భోగి పండుగ. అంతేకాకుండా పౌర్ణమి కూడా, పుష్యమాసంలో వచ్చే పుష్య పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు, భోగి పండుగ రోజు చేయవలసిన ఒక మంచి విషయం గురించి మీతో షేర్ చేయబోతున్నాను. భోగి పండుగ అనగానే అందరం చక్కగా భోగి మంటలు అనేది వేసుకుంటాం. అలాగే చక్కగా తలస్నానాలు చేసి మంచిగా భోగి పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఈ రోజున, ఈ భోగి పండుగ రోజున మనకు పౌర్ణమి కలిసి రావటం కూడా ఒక విశేషం అన్నమాట. ఈ భోగి పండుగ పౌర్ణమి రోజున చేయవలసిన ఒక మంచి విషయం గురించి మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి. ఇక ఆ విషయం ఏంటి, ఏం చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక భోగి పండుగ అనగానే మనందరం కూడా పాత వస్తువులన్నిటినీ భోగిలో వేసి మన దరిద్రాన్ని అంతా కూడా అందులో వేసేసి మంట పెడుతూ ఉంటాము. అదేవిధంగా మనం ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క నీరు అనేది, మన స్నానం చేసే నీటిలో అనేది వేసుకొని స్నానం చేసినప్పుడు మనకున్న నెగిటివిటీ, మనకున్న దరిద్రం అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఆ నీరు ఎలా తయారు చేసుకోవాలంటే, మనకు రేపు కదండి భోగి పండుగ. ఈ రాత్రే ఒక గిన్నెలో కానీ ఒక గ్లాసులో కానీ నీళ్ళు అనేది తీసుకోండి. ఒక గ్లాస్ నిండా నీళ్ళు అనేది తీసుకొని అందులో ఒక చిటికో లేకపోతే 2 చిటికలో పసుపు పొడి అనేది వేయండి. పసుపు అనేది చాలా శుభకరం. మనకు యాంటీబయాటిక్గా సైంటిఫిక్గా చెప్పుకున్నా కూడా మనకున్న నెగిటివిటీని తొలగించేందుకు ఈ పసుపు అనేది ఎంతగానో యూస్ అవుతుందన్నమాట. సో ఆ నీళ్ళల్లో 1 లేదా 2 చిటికెలు పసుపు అనేది వేసేయండి. తర్వాత వేయవలసింది ఒక 10 నుంచి 12 వేపాకులు కూడా అందులో వేయాలి. వేసి చక్కగా వాటిని ఆ నీళ్ళల్లో పసుపు వేపాకులు వేసేసిన నీటి మీద ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. తెల్లవారాక ఉదయం మనం భోగి పండుగకి స్నానం చేస్తాం కదా, ఆ స్నానం చేసే నీటిలో ఈ నీరు అనేది, మనం చేర్చిపెట్టుకున్న నీరు అనేది కలిపి స్నానం చేసినప్పుడు మనకున్న దరిద్రం, అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా కొంచెం ఆ యొక్క గిన్నెలో మనం తీసుకున్న ఆ గ్లాసులో నీరు అనేది ఉంచుకొని ఆ పసుపు వేపాక నీరు వాటిలో ఇంకొంచెం నీరు కలిపి మన ఇంటి చుట్టూ అన్ని గదుల్లో, మన ఇంటి లోపల బయట అంతా కూడా చల్లుకున్నప్పుడు మనకున్న నెగిటివిటీ స్నానాల ద్వారా తొలగించుకుంటే మన ఇంటికున్న నరదోషాలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. తప్పకుండా ఈ పని అనేది చేయండి. ఇక మన స్నానం చేసేటప్పుడు మన జగ్గులో నీళ్లు తల మీద పోసుకుంటావు కదా, అప్పుడు నర్పవి అనే ఒక అమ్మవారి మంత్రాన్ని పఠించండి. నర్పవి అనే ఒక అమ్మవారి నామం అన్నమాట. నామం అనేది మనం ఎప్పుడు కూడా నామ స్మరణ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. అది స్నానం చేయాలా, స్నానం చేశాక చేయాలా, పూజ గదిలోనే చేయాలా, పూజ చేసేటప్పుడే చేయాలనే కాదు, మనకు ఆపద సమయంలో కానీ ఎలాంటి సమయంలోనే సరే అమ్మవారి నామాలు అనేది జపించుకోవచ్చు అనమాట. అందులో ఈ నర్పవి అనే ఒక మాట అనేది మనం చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం. చాలా పవర్ఫుల్ వర్డ్ అనమాట. అమ్మవారి నర్పవి అనే మాట ఏంటి అంటే, నర్ప అంటే మంచి, పవి అంటే జరిగేదన్నమాట. అంతా మంచిగా జరిగేలాగా అమ్మవారు చేస్తారనమాట. అందువల్ల నర్పవి అనే ఒక మాటని మనం చెబుతూ తల్లో స్నానం అనేది చేయాలి. ఒక 3 సార్లు అనేది నర్పవి అని తల్లో నీళ్లు పోసుకోండి. మళ్ళీ నర్పవి అని మళ్ళీ పోసుకోండి, నర్పవి అని మళ్ళీ పోసుకోండి. అలా 3 సార్లు అనేది ఆ యొక్క పసుపు, ఈ వేపాకులు వేసిన నీరు కలిపి మనం బకెట్లో పోసుకున్న ఆ నీటితో స్నానం చేసేటప్పుడు నర్పవి అనే ఒక నామాన్ని మీరు తప్పకుండా ఉచ్చరించే తీరండి. అంతేకాకుండా నిద్ర లేవగానే కూడా నర్పవి అనే ఒక వారాహ్యమ్మ నామాన్ని జపించిన వాళ్ళకి అంతా జయమే జరుగుతుంది, అంతా మంచే జరుగుతుంది అనమాట. కాబట్టి మనకున్న భోగి పండగ మనకున్న అరిష్టాలని, దరిద్రాలని అన్నీ దూరం చేయటమే కాకుండా మంచిని చేకూర్చేందుకు ఈ యొక్క నీరు అనేది మనం తయారు చేసుకున్న నీరుతో స్నానం చేసినా, మన ఇంట్లో చల్లుకున్న అంత మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ నర్పవి అనే ఒక మాటను కూడా తప్పకుండా ఉచ్చరించండి. స్నానం చేసేటప్పుడే కాదండి, ప్రతిరోజు కూడా జపించుకోవచ్చు అమ్మవారి నామాన్ని. ఆ పూజ గదిలోనే కాకుండా మనం ఆపద సమయంలో జపించుకోవచ్చు. మనం ట్రావెల్ చేస్తుండేటప్పుడు నర్పవి అనే అమ్మవారి నామాన్ని మనసులో కానీ
తప్పకుండా పఠించినప్పుడు అమ్మవారికి మనం చాలా దగ్గర అవుతాము. అది మనకు చాలా పాజిటివిటీని తీసుకొస్తుంది అనమాట. కాబట్టి రేపటి భోగి పండుగ రోజున చాలా సులభమైన ఈ నీటిని తయారు చేసుకొని స్నానం చేయండి. అదేవిధంగా మీ ఇంట్లో చల్లుకొని మీ ఇంట్లో మీకున్న దరిద్రాన్ని అంతా తొలగించుకోండి. అలాగే అమ్మవారి ఆశీర్వాదంతో ఈ యొక్క మంత్రాన్ని జపించి మీ ఇంట్లో అన్ని శుభాలు జరిగేలా చూసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహిమాత.